సేవ చేయడం ద్వారా కలిగే సమాధానం జ్ఞాపకం చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది, స్పెండింగ్ క్వాలిటీ టైం విత్ గాడ్. దేవునితో మంచి సమయం గడపడానికి ఇది ఒక అవకాశం. ఎలాగ దేవునితో సమయం అంటే, మొదటిది రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, రెండోది ప్రేయింగ్. దేవుని వాక్యం చదువుట, ప్రార్థన చేయటం. కొంతమంది దేవుని వాక్యం చదవమంటే కూర్చొని అచ్చేలు చదివేసి పుస్తకాలన్నీ అయిపోయినాయి అని బుక్ మార్క్ పెట్టుకొని బైబిల్ అంతా అయిపోయింది అని అనిపిస్తారు. అది మంచిదే, ప్రాథమికమైనదే. పిల్లల్లాగా కేజీ మాదిరి చదివినట్లుంటారు. అది కాకుండా ఇంకా హయ్యర్ స్టాండర్డ్స్ ఏంటంటే, మనం ఎంత చదివామని కాదు, ఏం చదివామో. ఏదైనా ఒక పుస్తకం చదివితే ఆ పుస్తకం ద్వారా యేసుక్రీస్తు ప్రభువు ఎలా ప్రత్యక్షమయ్యాడు, మనం ఏమి నేర్చుకున్నాము అనేది కూడా మనకు ఉపయోగం. అలాగే రెండవది ఏంటంటే ప్రార్థన. దేవుని సన్నిధిలో ఎంతసేపు ప్రార్థన చేసినామని కాదు, ఎలాగ ప్రార్థన చేసినామని చాలా ప్రాముఖ్యమైన సంగతి. యేసు ప్రభు వారు రాత్రి అంతా ప్రార్థన చేసినాడు. మనం కొద్దిసేపు ప్రార్థన చేయాలన్నా కష్టమవుతుంది. అయితే బైబిల్లో యేసు ప్రభు వారు తిరిగి మనం 17 అధ్యాయంలో ప్రార్థన చేశాడు. చాలా క్లుప్తంగా చేశాడు. అమోఘమైన ప్రార్థన యోహాను 17 అధ్యాయంలో మనం చూస్తాం. పేతురు అంటాడు, చిన్న ప్రార్థన చేశాడు, లార్డ్ సేవ్ మీ, ప్రభువా నన్ను రక్షించాలి. ప్రభు నీళ్ల మీద నడిచి పేతురు చేయి పట్టుకొని మునిగిపోకుండా రక్షించాడు. కనుక ప్రార్థన ఇట్స్ ఎ స్పిరిట్ ఫీల్డ్ ఎక్సర్సైజ్. ఆత్మ నింపుదల ద్వారా జరిగే ప్రక్రియ. ఇట్స్ నాట్ ఎ టైమ్ ఫ్రేమ్డ్ ఎక్సర్సైజ్. అదేదో ఒక టైం బంధకాన్ని బట్టి చేసే ప్రక్రియ కాదు. దేవుని ఆత్మ ద్వారా మన బలహీనతలందు అటువలే దేవుని ఆత్మ కూడా మనకు సహాయం చేయించున్నాడని వాటిలో చెప్పండి. కనుక మొదటిది దేవుని సన్నిధిలో మంచి సమయం గడపటం. రెండవది క్వాలిటీ టైం విత్ ద ఫ్యామిలీ. కుటుంబంతో మంచి సమయం గడపటం. భార్య, భర్త, పిల్లలు గడపటానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చినాడు. కనుక కొంతమంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, ఈ మంచి అవకాశం ఏంటంటే వాళ్ళు పోట్లాడు కొరకు వాడుకుంటున్నారు. తల్లిదండ్రులు ఏమో పిల్లలు తిట్టడం, పిల్లలేమో తల్లిదండ్రులను తిట్టడం. అలా కొంతమంది ఉన్నారు. మైక్ ద్వారా మీరు వింటున్నారు, మీకు అర్థమవుతుంది కదా. ఎందుకు తల్లిదండ్రులు తిడుతున్నారంటే పిల్లలు సోమరులుగా కనిపిస్తున్నారని తిడుతున్నారు. పిల్లలకి ఏమనిపిస్తుందంటే తల్లిదండ్రులు విలన్లుగా కనిపిస్తున్నారు. మమ్మల్ని ఎప్పుడు తిడుతున్నారే. ఎందుకు తిడుతున్నారని పిల్లలు అనుకోరు, మనం ఎందుకు తిట్టాలని తల్లిదండ్రులు అనుకోరు. ఎందుకంటే వీళ్ళు ఖాళీగా ఉన్నారు కదా, ఇంక నోరు కామం ఉండదు కదా, తిట్టాలని వీళ్ళు అనుకుంటారు. బైబిల్ ఇద్దరికి వాక్యం రాసినారు, తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపం రేపకుడి. పిల్లలు టీనేజ్లో ఉంటారు. 10వ తరగతి దాటిన తర్వాత వాళ్ళ మీద చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దండి. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే, సేవకులు, బోధకులు, కాపలు, గొప్ప గొప్ప వాళ్ళు, ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న వాళ్ళని పిల్లలు కూడా కొడుతుంటారు. అది తప్పు, అనర్థానికి దారి తీస్తుంది. వాక్యం అలాగ సెలవిట్లేదు. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము. కనుక పిల్లలుగా ఉన్నప్పుడు వారిని కొట్టవచ్చు, దండించవచ్చు, శిక్షించవచ్చు. ఒక స్టేజ్ టీనేజ్కి వచ్చిన తర్వాత కొట్టడానికి మీరు ప్రయత్నం చేసినారు అనుకోండి, మళ్ళీ మీరు సేవకులే, మళ్ళీ మీరు బోధకులే. ఆదివారం బయలు పట్టుకుని బొలో అని వాక్యం చెప్పేస్తున్నారు. మైక్ దగ్గరికి వచ్చి పాట పుస్తకం పెట్టుకుని బొలో అని పాటలు పాడేస్తున్నారు. ఎక్కడికెక్కడికి విజిటింగ్కి వెళ్ళేస్తున్నారు, ఏమేమో అన్నీ చేసేస్తున్నారు. మరి ఎలా కొట్టుబుద్ధి అవుతుంది అంత పెద్ద పిల్లల్ని? 10th క్లాస్ దాటిన తర్వాత చేయలాగా వస్తుంది. మరి అదే బల్లో అదే చేయొచ్చి బల దగ్గర పాలు పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కదా, దైవికమైన క్రమం కాదు, ఇది ఆత్మీయమైనది కాదు. దేవుని కుటుంబముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఇచ్చిన కుటుంబాల్లో దైవికంగా సంతోషంగా ఉండడానికి బదులుగా, ఈ దినాల్లో ప్రార్థన వాక్యాలు ఉండడానికి బదులుగా కొట్టుకోవడం, ఇంక రోజంతా అలాగే మౌనంగా ఎవరిదాన్ని వాళ్ళు ఉండడం, అలాగే మొదటి రోజు 2 రోజులు 3 రోజులు గడిచిపోయిన తర్వాత ఎలాగ పిల్లలకి ఇబ్బందో, బాగలేనప్పుడు మళ్ళీ వాళ్ళని హాస్పిటల్కి తీసుకుని, ఇవన్నీ సమాధానం లేకుండా ఎదుర్కొంటారు. సంతోషంతో పిల్లలతో కలిసి నెమ్మదిగా కుటుంబాన్ని కొనసాగించాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అందుకే బహుశా ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి కొరకై పిలువబడుతూ వచ్చినాం. కొంతమంది తల్లిదండ్రులు ఫ్యామిలీ ప్రేయర్ అని పిల్లలు రాత్రి 11 తర్వాత లేరా అని పడుకున్నోడు కూడా లేవు ఫ్యామిలీ ప్రేయర్ కూర్చోబెడతారు. ఇవన్నీ ఆల్ సాడిస్టిక్ మెంటాలిటీ అంటారు దీన్ని. కుటుంబ ప్రార్థన చేయాలని నీకు ఆశ ఉంటే పిల్లలతో కలిసి సాయంకాలం 8 గంటలకు భోజనానికి ముందు, బిఫోర్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ ఎ ఫ్యామిలీ ప్రేయర్. కుటుంబ ప్రార్థన భోజనానికి ముందు కలిగి ఉండడం చాలా మంచిది. ఎందుకంటే భోజనం తర్వాత శరీరం అంతా సహకరించకపోవచ్చు.
కనుక భోజనానికి ముందే కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ ప్రార్థన అంటే గంటలు గంటలు 3 పాటలు పాడి 2 అధ్యాయాలు చదివి నీకేమో మన ఇంట్లో ఉన్న నలుగురు వాళ్ళు వర్షం చెప్పి చివరికి నువ్వు పాయింట్లు జాయింట్లు అన్నీ చెప్పేసి గంటల తరబడి ప్రార్థన చేయడం కాదు. సేవకులు చాలా మంది ఇలాగ చేస్తున్నారు, ఎల్డర్స్ చాలా మంది ఇలాగ చేస్తున్నారు, వాక్యోపదేశకులే చాలా మంది ఇలాగ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి మైక్ ఎదురుకు చెప్పింది సరిపోవట్లు, అందుకే ఇంట్లో కూడా సాగొట్టేస్తున్నారు ప్రజల్ని. అది కాదు కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థన 15-20 నిమిషాల కంటే మించినయొద్దండి. నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, బ్రదర్ బైబిల్ ఎక్కడుంది అని. ఎక్కడైనా యేసుప్రభువు వారు 15 నిమిషాల కంటే వాక్యం చెప్పడం మీకు చూపించండి. మేమంటే తప్పదని చెప్తున్నాం, మైక దగ్గర మనుషులు ఎవరు లేకపోయినా. యేసుప్రభువు వారు కొండ మీద ప్రసంగం 5, 6, 7 అధ్యాయాల్లో చెప్పాడు. ఆ 3 అధ్యాయాలు చదవండి ఎంతసేపు అయితే 15 నిమిషాలే, మా అంటే 20 నిమిషాలు అవుతుంది. జీసస్ క్రైస్ట్ వాజ్ నాట్ ఎ లాంగ్ టైమ్ ప్రీచర్. ఎంతసేపు చెప్పామని కాదు, ఏం చెప్పామనేది చాలా ప్రాముఖ్యం. ఆ 3 అధ్యాయాలు చదివితే 15-20 నిమిషాలు అవుతుంది. అలాగే మీరు కూడా ఒక పాట, 5 నిమిషాలు ఒక పాట, 5 నిమిషాలు ఒక అధ్యాయము, 5 నిమిషాలు ప్రార్థన, అంతే తప్ప 3 పాటలు పాడడము, అధ్యాయాలు చదవడము, గంటలు ప్రార్థన చేయడం, పిల్లలు నిద్రపోయిన తర్వాత వాళ్ళని లేపి కొట్టి ప్రార్థన అంటే ఎప్పుడు నిద్రపోతారా అని మన గందరగోళం చేసి కుటుంబ ప్రార్థన యొక్క పవర్ దెబ్బతీస్తున్నారు, పర్పస్ దెబ్బతీస్తున్నారు, దాని ఉద్దేశాలు దెబ్బతీస్తున్నారు. కనుక ఎప్పుడు పిల్లలు కుటుంబ ప్రార్థన అంటే అనే ఫీలింగ్ క్రియేట్ తీసుకురావద్దండి. అలాంటిది వచ్చింది అని అంటే ఇట్స్ నాట్ ఎ ఫ్యామిలీ ప్రేయర్ అట్ ఆల్. పిల్లలు ఫ్యామిలీ ప్రేయర్ అంటే మా ఫ్యామిలీ ప్రేయర్ ఎప్పుడు, మా డాడీ ఫ్యామిలీ ప్రేయర్ ఎప్పుడు డాడీ, ప్లీజ్ డాడీ చేయి డాడీ, మేము ఫ్యామిలీ ప్రేయర్ చేసుకొని మేము చదువుకుంటాం డాడీ, తినేసి నిద్రపోతాం డాడీ, మీ వెనక్కి పడేంత ఉత్సాహంగా ఫ్యామిలీ ప్రేయర్ ఉండాలి. కానీ నిరుత్సాహంగా దయచేసి ఫ్యామిలీ ప్రేయర్ చేయొద్దండి. కొంతమంది ఉదయం ఫ్యామిలీ ప్రేయర్ చేసుకునే వాడు కూడా ఉంటారు. వాడికి ఉదయం ఎప్పుడో లేచి 9కి 10కి బ్రష్లు వేసుకొని కొంతమంది ఫ్యామిలీ ప్రేయర్ చేసుకొని తినేలోకి 11 అవుతుంది. అలా పాటించొద్దు, అలా చేయొద్దండి. ఎప్పుడు ఒక డిసిప్లైన్డ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. సెలవులే కదా బ్రదర్, ఖాళీగానే ఉన్నాం కదా బ్రదర్, ఎప్పుడు తింటే ఏం బ్రదర్, ఎలాగుంటే ఏం బ్రదర్, అలాగ అనుకోవద్దండి. మన బాడీ బయలాజికల్ సిస్టమ్ దీనికి తెలియదు. ఇప్పుడు నువ్వు కరోనాలో లాక్డౌన్లో ఉన్నావా, ఉద్యోగానికి పోతున్నావా నీ బాడీకి తెలియదు, నీకు మాత్రమే తెలిసింది. కనుక ఈ బాడీ ఎలాగ పనిచేస్తుందంటే నువ్వు ఎలాగ దీన్ని సెటప్ చేస్తావు అలాగ పనిచేస్తుంది. అందుకే నేను ఎప్పుడు ఏం వాడుతున్నానంటే 9 to 2 లేదా 9 to 9, 9 గంటలలోగా టిఫిన్, 2 గంటలలోగా భోజనము, 9 గంటలలోగా రాత్రి భోజనం, 9 to 9 సిస్టమ్ అలాగ అలవాటైపోతుంది. ఆ తర్వాత దైవికమైన కార్యాల కొరకై మన బాడీ సిద్ధంగా ఉంటుంది. శరీరం సహకరించకపోతే దైవిక కార్యాలు ఏం చేయలేం కదా. కనుక రెండవది జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే క్వాలిటీ టైం విత్ ద ఫ్యామిలీ, మంచి సమయము గడుపుట. మూడవ సంగతి ఏంటంటే క్వాలిటీ టైం విత్ ద కిన్ అండ్ కిన్, బంధువులతో. బహుశా మీరు ఇప్పుడు క్వారంటైన్లో లేకపోతే లాక్డౌన్లో ఉన్నారు కదా, బంధువులను పాతకాలంలో మీకు జ్ఞాపకం చేసిన వారిని, సహాయం చేసిన వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది మనకి సాయం చేసింటారు, చదువుకునేటప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు. వాళ్ళని గుర్తు చేసుకోండి, ప్రార్థన చేయండి, కుదిరితే వాళ్ళకి ఫోన్ చేయండి, మీ చేతనైతే ఏదైనా సహాయం చేయండి. ఇలాగ చేయటానికి కూడా ఇది బహుశా మంచి తాడం అనుకుంటాం. 3 చెప్పాం. మొదటిది ఏంటంటే క్వాలిటీ టైం విత్ గాడ్, దేవునితో మంచి సమయం. రెండోది క్వాలిటీ టైం విత్ ద ఫ్యామిలీ, కుటుంబంతో మంచి సమయం. మూడవది క్వాలిటీ టైం విత్ ద కిన్ అండ్ కిన్, బంధువులతో, పరిచయమైన వారితో మంచి సమయం. 4వది ఏంటంటే క్వాలిటీ టైం ఇన్ హెల్ప్ టు ద నీడీ, అవసరమైన వారికి సహాయం చేయడానికి మంచి సమయం. మన దగ్గర ఉన్నది వీలైనంతగా ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఎవడన్నా ఫోన్ చేసి మాట్లాడుతుంటారు కదా, ఎంత సహాయం ఇవ్వాలండి అని, స్కై ఇస్ ద లిమిట్ అని చెప్తుంటాను నేను. ఎంత సహాయం, ఇప్పుడు ఎంత తీసుకొని వచ్చినా సముద్రంలో చుక్కబోసినట్లే నీళ్లు, బకెట్ నిండా నీళ్ళు తీసుకున్న సముద్రంలో పోస్తే ఏమైంది, ఏం కాదు. అయినా తప్పదు కదా, మన చుట్టూ ఉన్నవాళ్ళు, మనకు కనిపించేవాళ్ళు, మన రూపంలో ఉన్నవాళ్ళు ఏదో ఒక పూట ఆకలి తీరినా, ఏదో ఒక పూట దాహం తీరినా, ఏదో ఒక పూట వారి అక్కర తీరినా ఎంత బాగుండు. కనుక దేవుని ప్రజలమైన మనము మనల గురించి మాత్రమే ఆలోచించుకోకుండా ఇతరుల గురించి కూడా ఆలోచించాలని, బహుశా దేవుడి కరోనా పరిస్థితుల్లో క్రైస్తవం లోకం ఎలాగ స్పందిస్తుందనే విధానంలో మనల్ని పరీక్షిస్తున్నాడేమో. నువ్వు స్పందించుకోకుండా ఫుల్గా తినేసి దండిగా నిద్రపోతే తలపేసుకుని తర్వాత లాక్డౌన్ తర్వాత తల పట్టుకుని బయటకు వస్తే ఏం లాభం ఉంది? నీతో పాటు వేరే వారికి కూడా షేర్ చేసుకోవడానికి ప్రయత్నించి, నీ దగ్గర చాలా ఉంది, అది ఇప్పుడు కరిగిపోవాలా, ఎలా కరుగుతో తెలియదు, మరి వీలైనంత దాకా కరిగిస్తేనే మంచిది.
దేవుడు ఒకవేళ మీ దగ్గర కరగకపోతే ఎవరైనా పక్కన వాళ్ళు సహాయం తీసుకురండి, వాళ్ళకి ఫోన్ చేయండి, నా దగ్గర చాలా ఉంది బ్రదర్, ఎలా కరెక్టే చెప్పండి అనండి, వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. ఎంతమంది అక్కర్లో ఉన్నారు. ఆ మధ్యలో ఒక సేవకుడు నాకు ఫోన్ చేసి ఏదో విషయంలో బాధపడుతూ మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత నాకున్న చెడ్డ అలవాట్లు ఒకటి ఏంటంటే, భోజన సమయం ఫోన్ చేసినారంటాం, టిఫిన్ సమయం ఫోన్ చేస్తే టిఫిన్ చేసినారంటాం. అప్పుడు ఆయన అడిగిన, బ్రదర్ భోజనం చేసినారా అంటే మధ్యాహ్నం ఫోన్ చేశారు. లేదు బ్రదర్ అన్నాడు. ఏంటి ఇంకా భోజనం అని అంటే, ఏం లేదు బ్రదర్, ఇప్పుడే మా సంఘంలో ఒకళ్ళు ఒక 1/2 కేజీ టమాటో, ఒక 1/2 కేజీ బెండ తీసుకొని వచ్చిపోయారు. ఆ 2 తీసుకొని వచ్చి ఇచ్చిపోయారు. ఆ 2 కలిపి కూర చేసుకొని అన్నం చేసుకొని తినాలి బ్రదర్ అని చెప్పి. అంటే 1/2 కేజీ బెండ, 1/2 కేజీ టమోటా కూడా కొనలేనంత పేదరికంలో కొంతమంది సేవకులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి, విశ్వాసాలు ఉన్నారు. మరి వాళ్ళందరి గురించి ఆలోచన చింత ఏంటి? సో కనుక ఇవన్నీ ప్రభు ప్రార్థన చేస్తే ప్రభు నడిపిస్తాడు, ప్రభు చూపిస్తాడు. కనుక వారి విషయం కూడా పంచింపగలగడానికి ప్రయత్నించి 4 చెప్పిన 5వది ఆఖరిది ఏంటంటే, ప్రిపేర్ ఫర్ హిస్ కమింగ్. ఇవన్నీ సంగతులు చూస్తున్నప్పుడు ప్రభువు రాకడ సిద్ధంగా ఉంది. మారాల, క్రీస్తు వల్లే ఉండటానికి మార్పు. ఇవన్నీ మారకపోతే ఏం లాభం ఉంది? అందుకే నాకు ఎప్పుడు ఆ మధ్యలో ఒక మెసేజ్ వచ్చింది, లార్డ్ హ్యాస్ షట్ ఆల్ ద చర్చెస్ ఆఫ్ ద హోల్ వరల్డ్ బికాస్ నోబడీ వాస్ విల్లింగ్ టు చేంజ్ అండ్ ప్రిపేర్ ఫర్ హిస్ కమింగ్ అని. ఏ ఒక్క విశ్వాసి కానీ లోకం కానీ మారటానికి ఇష్టపడట్లేదు కనుక దేవుడు ప్రపంచాన్ని మూసేసినాడు, ఏమన్నా మారతారేమో అని. వాస్తవం అనిపించింది నాకు, నిజంగా మెసేజ్ అంత వాస్తవం, అంత ట్రూ నా అని నాకు అనిపించింది. చాలా మంది నాలాంటి వాళ్ళు మారకపోయినా, ఎంతమంది మీలాంటి భక్తులు ఉన్నారు కదా, వినేవాళ్ళు మీరు మారింటారు కదా అని అనుకుంటా ఉన్నాను. చెప్పి నేను మారకపోయినా మీరన్నా మారింటారు కదా అని. కానీ విశేషం ఏంటంటే, చెప్పేవాళ్ళు మారట్లేదు, వినేవాళ్ళు మారట్లేదు, చూసేవాళ్ళు మారట్లేదు, లోకం మారట్లేదు, విశ్వాసం మారట్లేదు. అందుకే ఒక భక్తుడు ఇలాగ అన్నాడు, బలలో పాలు పొందేవాళ్ళు మారట్లేదు, పాలు పొందకుండా ఉండేవాళ్ళు మారట్లేదు. కానీ పాలు పొంది ఏం లాభము? చర్చికి పోయేవాళ్ళు మారట్లేదు, చర్చికి పోనేవాళ్ళు మారట్లేదు. కానీ చర్చికి పోయి ఏం లాభము అని దేవుడు బలను, చర్చిల్లో, లోకాన్ని అంతటి మూసేసినాడు. ఎలాగ మీరు మారట్లేదు కానీ ఇప్పుడేమైనా మీరు మారతారేమో చూడండి. ఒకవేళ అదే వాస్తవం అయితే మనం సిద్ధపడుతూ ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకుని ఉండాలని కోరబడుతున్నాం. బైబిల్లో రాయబడింది, నేను వచ్చే వరకు దీన్ని చేయండి, దిస్ డు ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. కనుక ప్రభు యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యమైన ఈ బలలో మనం పాలు పొందక మనకు ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడాలని కోరబడుతున్నాం. మనము మార్పు చెందాలని దేవుని యొక్క ఉద్దేశం. లోకం యొక్క పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు ఈ దేవుడు ప్రభు ఎప్పుడు వస్తున్నాడో తెలియదు. ఆయన వచ్చే రాకడ కొరకు మనం సిద్ధంగా ఉంటే